ఈమెంది ముఖం ఇట్లా పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, శనగపప్పు క్యాబేజీ వండుదామని అయితే అనుకున్నా. నాకైతే వండరాదు, నేను ఎప్పుడు వండలేదు. అయితే పక్కింటి వదినని ఎట్లా వండాలి వదిన అని అడిగినప్పుడు ఒక శనగపప్పు కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోండి. నేను తెలివితో ఏం చేసిన అంటే ఒక్కటైతే ఉడుకుతుందో లేదో అనేసి 2 విజిల్స్తో ఉడకబెట్టుకుందామని అనుకున్నా. మా చిన్నోనికి విజిల్స్ లెక్క పెట్టి బిడ్డ అని చెప్పేసి వానికి స్కూల్కి టైం అవుతుందని వాటర్ హీట్ చేయడానికి అయితే వెళ్ళిన. నేను వాడిని విజిల్స్ లెక్క పెట్టమన్నా కానీ 2 విజిల్స్కి బంద్ చేయమని అయితే చెప్పలేదు. వాడేం చేసిండు, నేను వచ్చిన తర్వాత అడిగితే 5 విజిల్స్ అంటున్నాడు. పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది. సో అప్పుడే నాకైతే ఒక థాట్ వచ్చిందనమాట, భక్షాలు చేద్దామనేసి. సో నేనైతే భక్షాలు అనేది నా థాట్లోనే లేదు, సడన్గా అయితే చేయాల్సి వచ్చింది. మన లైఫ్లో కూడా అంతే కదా, మనం అనుకున్నది జరగదు, మనకు ఏది కావాలో అదే జరుగుతుంది. సో నేనైతే భక్షాలు ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ